హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి తయారు చేయబోతున్నాం, అది కూడా విత్ బోన్స్తో. సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 15 రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక 1500 గ్రాముల చికెన్ తీసుకొని దాంట్లో కాస్త ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి ఎప్పుడైతే వాటర్ బయటకు వస్తాయో వాటర్ని వంపేసుకోవాలి. ఒక జల్లిగిన్నె తీసుకొని ఏదైతే ఉడికించుకుంటున్న చికెన్ ఉందో దాంట్లో వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి, ఒక పెద్ద కప్పు నిండా. ఇప్పుడు మనం ఏదైతే ఉడికించుకున్న చికెన్ ఉందో దాంట్లో సగం వేసుకొని చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం చికెన్ని. అదేవిధంగా మిగిలిన చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని అదే ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టీ స్పూన్ల అల్లం వేసుకోవాలి. మనం పచ్చడి పెడుతున్నాం కాబట్టి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది. ఈ అల్లం కాస్త పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని దీంట్లో కాస్త కరివేపాకు ఆకులు వేసుకోవాలి. అలాగే చికెన్కి సరిపోయేంత 1 కప్ ఎండు కారం వేస్తున్నాను. దీన్ని కాస్త కలిపేసుకొని చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏవైతే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయో అవి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ చల్లార్చిన చికెన్లో ఒక 2 నిమ్మకాయ ముక్కలు తీసుకొని రసం పిండుకోవాలి. ఇలా రసం పిండుకొని చక్కగా కలుపుకుంటే మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా విత్ బోన్స్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.